విశాఖలో నలుగురు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై కేసు నమోదైంది. మ్యారేజ్ బ్యూరో మాటిన అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రవీంద్ర యాదవ్, అతని తండ్రి, మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 4th పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు రవీందర్ యాదవ్ను శ్రీకాకుళంలో అరెస్టు చేసి 4th టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించినట్లు సమాచారం. ప్రేమ పెళ్లి పేరుతో తనను మోసం చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని అబార్షన్ చేయించాడని రవీంద్ర యాదవ్పై ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరో 30 మంది అమ్మాయిలను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అది ఎంతకాలంగా సాగుతుందని చెప్తూ ఉన్నారు బాధితులు? రవీంద్ర యాదవ్ తన శారీరకంగా వాడుకొని అలాగే గర్భం తీయించిన పరిస్థితి ఉందని చెప్పి ఒక యువతి సోషల్ మీడియా వేదిక ఒక వీడియోని రిలీజ్ చేసింది. అది ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మావడంతో పాటు ఆ యువతి స్వయంగా 4th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అంటే మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న తల్లిదండ్రులు ఎవరైతే దాసరి రవీంద్ర యాదవ్ ఉన్నారో ఆయనకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంచరపాల్లో ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి సంబంధించి ఎవరైనా యువకులు ఫోటోలు పంపితే వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలన్నీ కూడా ఈయన దగ్గర ఉంటాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరో పెళ్ళికొడుకు సంబంధించి మీకు పెళ్లి చేస్తాము, అలాగే ఒక యువకుడిగా ఆయన ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వచ్చి వాళ్ళతో పాటు పరిచయం పెంచుకొని వాళ్ళతో ప్రేమ పేరుతో ఇలాంటి వ్యవహారాలను చేస్తున్నాడని చెప్పి అనేక ఆరోపణలు చేస్తున్న వీడియోలో మనం చూస్తున్నాం. అయితే ఆ 4th టౌన్లో ప్రస్తుతం అయితే అమ్మాయి ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా సెక్షన్ 88, 64, 318 సెక్షన్లు కూడా అందులో ఉన్నాయి ప్రధానంగా. అలాగే సెక్షన్ 115 అలాగే సెక్షన్ 350 కేసులు కూడా అందులో ఉన్నాయి. BNSA యాక్ట్ కూడా అందులో ఉంది. దాంతోపాటు SC ST కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసు తెలుపుతున్నారు. అమ్మాయి SC కులానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా అమ్మాయి పెళ్లికి సంబంధించి ప్రొఫైల్ అయితే ఆ తల్లిదండ్రులు పంపించారు. అయితే అక్కడి నుంచి ప్రొఫైల్ సంబంధించిన ఈ రవీంద్ర అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ప్రేమతో బలవంతంగా ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత ఇద్దరితో శారీరకంగా కలిసిన తర్వాత అమ్మాయి గర్భం దాల్చింది. తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పిన తర్వాత గర్భం తీయించిన పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఆ పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిపైన అమ్మాయి కాస్త విచారణ చేయగా తనతో పాటు చాలామంది కూడా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి విచారణలో తేలింది. చాలామందిని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే అమ్మాయికి నేను 4th టౌన్ పోలీస్ స్టేషన్కి 2 రోజుల ముందు వెళ్ళింది. కానీ తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కేసు పెట్టడానికి కాస్త భయపడినట్టు ఉంది. ఎందుకంటే అమ్మాయి గతంలో చాలా ఇలాంటి మందికి అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళతో పాటు ఆ నగ్న చిత్రాలను కూడా ఫోన్లో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ నగ్న చిత్రాలన్నీ కూడా ఆయన దగ్గర ఉంచుకొని ఎప్పుడైనా ఈ విషయం బయట పెడితే ఆ చిత్రాలను కూడా బయట పెడతామని బెదిరించినట్లు అమ్మాయి ఆరోపిస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అతన్ని శ్రీకాకుళంలో అదుపులో తీసుకొని విశాఖపట్నం తరలించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నటువంటి మరో 3 వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మరొకరిని కూడా ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఈ అమ్మాయి ఒకరితోనా లేకపోతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్టు 20 మందితోనే ఆగిందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకెన్ని అమ్మాయిలు ఏమైనా ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారో బాధితుల్లో అంటే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. వీళ్ళే ఉన్నారు లేకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ముఠా ఎలాంటి కార్యకలాపాలు చేపడుతుందా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందా అనే విషయాలు అయితే పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ 30 మంది ఉన్నారో మరి ఎవరైనా ఇంకా ఈ ఒక్క ఆవిడ కాకుండా ఇంకా ఎవరైనా ముందుకు రావటం జరిగిందా, మాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందా? ఆ యువత చెప్తున్న ఆ కథనం ప్రకారం అయితే చాలామంది ఉన్నారు. తనకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలామంది తన దగ్గరికి వచ్చారు. కానీ తన దగ్గర నగ్న చిత్రాలు ఉండడం వల్ల తమ ఇవ్వడానికి భయపడుతున్నామని చెప్పి యువత వీడియోలో కూడా స్పష్టంగా చెప్తున్నది. అయితే పోలీసుల విచారణలో అయితే ఒకవేళ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. ముందు అయితే మరింత మంది వచ్చి ఆ కంప్లైంట్ ఇస్తే బాధితులు ఎవరన్న విషయం అయితే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.